ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ల బదిలీ జరిగింది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీలు జరిగాయి. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించాలని సర్కార్ నిర్ణయించింది. గుంటూరు ఎస్పీగా వకుల్ జిందాల్, ప్రకాశం ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ ఎస్పీగా రాహుల్ మీనా, తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు, విజయనగరం ఎస్పీగా ఏఆర్ దామోదరం, బాపట్ల ఎస్పీగా ఉమామహేశ్వర్, నెల్లూరు ఎస్పీగా అజితా వేజెండ్ల, అన్నమయ్య ఎస్పీగా ధీరజ్ కనుగులిని నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ల బదిలీ జరిగింది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించాలని నిర్ణయించారు. గుంటూరు ఎస్పీగా వకుల్ జిందాల్, ప్రకాశం ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ ఎస్పీగా రాహుల్ మీనా, తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు, విజయనగరం ఎస్పీగా ఏఆర్ దామోదరం, బాపట్ల ఎస్పీగా ఉమామహేశ్వర్ నియమించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఎస్పీల బదిలీలు జరిగాయి. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 7 జిల్లాలకు కొత్త అధికారులను ఎస్పీలుగా నియమించడం జరిగింది. అయితే మరో 7 జిల్లాలకు సంబంధించి ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాలలో ఉన్నవారిని ఎస్పీలుగా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాలో ఎస్పీలు యథాతథంగా కొనసాగబోతూ ఉన్నారు. అలాగే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రాహుల్ మీనా, బాపట్లకు ఉమామహేశ్వర్, నెల్లూరుకి అజితా వేజెండ్ల, తిరుపతికి సుబ్బారాయుడు, అన్నమయ్య జిల్లాకు ధీరజ్ కనుసాలి, కడపకు నికేత్, వీళ్ళందరూ కూడా కొత్త అధికారులుగా 7 జిల్లాలకు నియామకం చేపట్టడం జరిగింది. అలాగే ఉన్నవారిని బదిలీలు చేస్తూ విజయనగరం జిల్లాకి, కృష్ణా జిల్లా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లా, అలాగే చిత్తూరు, సత్యసాయి జిల్లాలకు ఉన్నవారిని బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఏదైతే ఐఏఎస్లు, ఐపీఎస్ కు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుందో 2 రోజుల నుంచి చేసినటువంటి కసరత్తు ముగిసిందని చెప్పాలి. ఇంకా ఏవైతే కలెక్టర్ల సదస్సు 15, 16 తారీఖులో ఉన్న నేపథ్యంలో కలెక్టర్ల బదిలీలతో పాటు ఎస్పీల బదిలీల పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కాంతి.